హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనకి ఇక్కడ డిఫరెంట్ వీడియోస్ అనేది డిఫరెంట్ టెక్నాలజీస్. సో ఈరోజు కేస్ స్టేట్మెంట్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో మనకి సో ఇంతకుముందు అజూర్ సినాప్స్ అనలిటిక్స్ లో లైక్ నోట్బుక్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ మనం స్పార్క్ క్లస్టర్ అనేది క్రియేట్ చేసి ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం ఆ క్లస్టర్ అనేది కాన్ఫిగర్ చేయాలి. బట్ ఇక్కడ అలా ఏముంటుంది అనమాట, డైరెక్ట్ గా నోట్బుక్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, అంతేగాని సో క్లస్టర్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా ఏమి ఉంది. ఓకే, ఇట్స్ వెరీ ఈజీ కంపేర్ టు అదర్ స్నాప్స్. సో బట్ అంటే రాసే విధానం సేమ్, అంటే కాన్ఫిగరేషన్ అనేది చాలా ఈజీ చేశారు మైక్రోసాఫ్ట్ కంపేర్ టు అదర్ స్నాప్స్. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాను, అలానే స్కీమా. సో ఇక్కడ ఏంటి, డేటా వచ్చేసరికి ఒక లిస్ట్ లో మల్టిపుల్ టూపుల్స్ ఉన్నాయి అనమాట. సో ఇది ఒక టూపుల్ అండ్ ఇది ఒకటి, ఇలా 3 తీసుకున్నాను. సో ఇక్కడ కూడా స్కీమా వచ్చేసరికి ఎంప్లాయ్ ఐడి, నేమ్, లొకేషన్, శాలరీ, ఇలా 4 కాలమ్స్ ఉన్నాయి. అలానే మనం డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసి ఇక్కడ డేటా స్కీమా పాస్ చేసి డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తాం. జస్ట్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, లోడ్ అవుతుంది. లెట్స్ ట్రై టు రన్ ఇట్. ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇనిషియల్గా ఏంటంటే సెషన్ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బట్ వన్స్ ఇట్ స్టార్ట్ అయిన తర్వాత చాలా ఫాస్ట్గా ఉంటుంది ఎగ్జిక్యూషన్ అని. ఓకే, మీరు చూస్తే మనకి డేటా అనేది ఎలా వచ్చింది కదా. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ ఏదైతే ఈ కాలం ఉందో ఈఎంపీ డిపార్ట్మెంట్, సో బేస్డ్ ఆన్ ఐటీ సేల్స్ ఈ కాలం మీద నేను సో డెరైవ్డ్ కాలం కే స్టేట్మెంట్ అనేది రాస్తాను. ఓకే, మనకి SQL లో తెలుసు కే స్టేట్మెంట్ ఎలా అనేది. సో చూడండి ఇక్కడ, సో వెన్, సో ఓకే, ఇక్కడ సెలెక్ట్ ఫంక్షన్ లో నేనైతే సో ఏదైతే కాలమ్స్ కావాలో అన్ని కాలమ్స్ ని కాల్ చేస్తున్నాను. ఎంప్లాయ్ ఐడి, నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఒక కొత్తగా కాలం క్రియేట్ చేస్తున్నాను. ఏమని, వెన్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఐడి అయితే ఇది చూపించాలి ఇన్ఫర్మేషన్ టైప్. అలా కాకుండా డిపార్ట్మెంట్ నేమ్ సేల్స్ అయితే సేల్స్ డిపార్ట్మెంట్, ఒకవేళ ఈ 2 కాకుండా ఏదన్నా సరే అదర్ డిపార్ట్మెంట్. ఓకే, ఏదైతే మనకు వాల్యూస్ ఉన్నాయో, ఇప్పుడు ఐటీ అనుకోండి ఇన్ఫర్మేషన్ టెక్ అని, అదే సేల్స్ అనుకోండి సేల్స్ డిపార్ట్మెంట్, ఎక్సెప్ట్ దీస్ 2 కాకుండా ఏదన్నా సరే అదర్ డిపార్ట్మెంట్ అని నేనైతే డిస్ప్లే చేస్తాను. ఓకే, ఇది డెరైవ్డ్ కాలం. ఈ కాలం అనేది యాక్చువల్ గా మనం డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసినప్పుడు లేదనమాట, ఎక్స్ప్లిసిట్ గా స్పెసిఫై చేస్తున్నాం కాబట్టి. అలాగే కే స్టేట్మెంట్ మనం SQL ఎలా రాస్తాం సేమ్ ఇక్కడ కూడా అంతే, పెద్ద డిఫరెన్స్ ఏమో. ఓకే, మీరు కోడ్ చూస్తే తెలుస్తుంది. సో ఫైనల్ గా సో కే స్టేట్మెంట్ రాసిన తర్వాత మనం నేమ్ అనేది డిఫైన్ చేయాలి కదా, ఇక్కడ డిపార్ట్మెంట్ నేమ్ అని ఇస్తున్నాం. ఓకే, సో జస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ, సో ఇది యాక్చువల్ డేటా, ఇది వచ్చేసరికి డెరైవ్ చేసిన కాలం అనమాట డిపార్ట్మెంట్. ఓకే, ఇలా మనకి ఏంటంటే సో కే స్టేట్మెంట్ అనేది PySpark కూడా చాలా సింపుల్ గా రాయొచ్చు అనమాట. ఓకే, బట్ మనకి బేసిక్స్ అనేది అర్థమైతే, అంటే లిస్ట్ అంటే ఏంటి, టుపుల్ అంటే ఏంటి, వేరియబుల్స్ ఏంటి, సో ఫంక్షన్స్, సో ఇవన్నీ అట్లీస్ట్ ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటే మనమైతే సో నోట్బుక్స్ లో ఈజీగా పైథాన్ కూడా అనేది హ్యాండిల్ చేయొచ్చు అనమాట. పెద్ద కష్టమేం కాదు, బట్ బేసిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఓకే, I think that's all for this video. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేసు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.